ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రీసెంట్గా బ్లాక్ బస్టర్ హనుమాన్ తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి వరల్డ్ వైడ్గా 250 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఇదిలా ఉంటే ఈ సినిమా ముగింపులో సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన అప్డేట్ని ఇచ్చాడు ప్రశాంత్ వర్మ. శ్రీరామనవమి సందర్భంగా హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ ఫస్ట్ లుక్ పోస్టర్ను పంచుకున్నాడు. ఇక ఈ పోస్టర్లో రాముడి చేతిలో హనుమంతుడు చేయి వేసినట్లు పోస్టర్ కనిపిస్తుంది. ఈ పోస్టర్పై ఈ పవిత్రమైన రామనవమి సందర్భంగా శ్రీరాముని ఆశీస్సులతో ఇదే నా ప్రమాణం, జై హనుమాన్తో ప్రపంచ ప్రేక్షకుల్ని ఒక మునుపెన్నడూ లేని అనుభూతిని అందిస్తానని, లైఫ్ టైంలో సెలబ్రేట్ చేసుకునే సినిమాగా తీర్చిదిద్దుతానని అంటూ ప్రశాంత్ రాసుకొచ్చాడు. ఈ చిత్రం రాముడికి హనుమంతుడికి ఇచ్చిన మాట ఏమిటి అన్న స్టోరీతో రానుంది. ఇక ఈ పోస్టర్ చూసిన ఆడియన్స్ థ్రిల్గా ఫీల్ అవుతున్నారు. ఈ సినిమాను 2025లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. టాలీవుడ్లో ఈ మధ్య ఎలాంటి భారీ తారాగణం లేకుండా వస్తున్న చిన్న చిన్న సినిమాలు సక్సెస్ని అందుకోవడమే కాదు, కలెక్షన్లు కూడా భారీగానే రాబడుతున్నాయి. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున లాంటి స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయ్యాయి. స్టార్ హీరోల మూవీలకు పోటీగా హనుమాన్ సినిమా రిలీజ్ అయింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జా నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్గా అద్భుత విజయం సొంతం చేసుకోవడమే కాదు, ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ మూవీకి సీక్వెల్గా జై హనుమాన్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగ్గట్టు శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ అయిన పోస్టర్ చూస్తుంటే రాముడు, హనుమంతుడు ఇచ్చిపుచ్చుకున్న వాగ్దానంలా కనిపిస్తుంది. హనుమాన్ మూవీలో కొన్ని సీన్లు చూస్తుంటే ఒక రకమైన అనుభూతి కలుగుతుంది.